ప్రస్తుతం 2500 కోట్లు మాత్రమే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ రాష్ట్రంలో. ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి హయాంలో ఐటీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బెందారం అశోక్ గారు. అధ్యక్ష, ఈరోజు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. మరి చాలామంది సభ్యులు ఉన్నారు కనుక ఎక్కువసేపు నా ఈ ప్రసంగం నేను కొనసాగించకపోయినప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ విననటువంటి ఎప్పుడూ చూడనటువంటి పరిణామాలన్నీ కూడా మనం విద్యా వ్యవస్థలో చూడడం మనందరూ కూడా తెలుసు. అయితే గత 8 నెలలుగా అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ మొన్ననే లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులకు కానీ అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి సహచర సభ్యులకు కానీ ఒక మీటింగ్ పెట్టి తను ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వస్తున్నారు, అలాగే మానవ వనరుల అభివృద్ధిలో విద్యార్థులు ఈ విద్యా వ్యవస్థ ఎంత కీలకమైనదో చెప్తూ తను ఒక మంచి ప్రజెంటేషన్ చేశారు అధ్యక్ష. అయితే ప్రధానంగా నా తాలూకు పాయింట్ ఏంటంటే అధ్యక్ష, క్లియర్గా ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష గురించి కూడా మనం దాదాపు 10 కోట్ల రూపాయలు ఈరోజు మన బడ్జెట్లో కేటాయించుకొని తెలుగు భాషాభివృద్ధికి కూడా మనం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మైనారిటీ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి అంశం చాలా ప్రముఖమైనటువంటి అంశం అధ్యక్ష. ఎందుకంటే మేబీ ఇది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా జరుగుతుందేమో నాకు తెలియదు అధ్యక్ష. ఎందుకంటే ఒరిస్సాకు పక్కన ఉన్నటువంటి పాతపట్నం కావచ్చు, పలాస కావచ్చు, లేకపోతే ఇచ్చాపురం లాంటి నియోజకవర్గాల్లో దాదాపు వివిధ మేనేజ్మెంట్ పరిధుల్లో 118 ప్రాథమిక పాఠశాలలు, 31 ప్రాథమికోన్నత పాఠశాల, అలాగే 33 ఉన్నత పాఠశాలలు, దాదాపు 11,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అయితే ఏదైతే ఇప్పుడు ఈ 117 జీవో మనము మార్చి ఇప్పుడు కొత్తగా ఏవైతే బేసిక్ ప్రైమరీ కానీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ తీసుకొస్తున్నటువంటి తరుణంలో చాలామందికి ఇది లోకేష్ అన్న గారికి అడిగినప్పుడు తన సమాధానం చెప్పారు. కానీ చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే ఈ ఒరియా మాధ్యమంలో ఏదైతే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒరియాలో ఉన్నటువంటి స్కూళ్ళు తీసుకొని వచ్చి తెలుగు స్కూళ్ళల్లో కానీ కలిపితే వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ మదర్ టంగ్లో వాళ్ళు విద్యను అభ్యసించలేకపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒడియా ప్రాథమిక పాఠశాలలు 3, 4, 5 తరగతులు సమీప స్కూల్లో కలపొద్దు అనే ఒక ప్రతిపాదన వాళ్ళ దగ్గర నుంచి మాకు రావడం జరిగింది అధ్యక్ష. అలాగే 40 మంది కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఈ ఒరియా ప్రాథమిక పాఠశాలని మోడల్ ప్రైమరీ స్కూళ్ళుగా గుర్తించాలని కూడా ఒక ప్రతిపాదన అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్ల దగ్గర నుంచి కానీ మాకు రావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏదైతే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అంశమే అధ్యక్ష. కాకపోతే గతంలో ఒక జీవో ఉంది అధ్యక్ష, 86 జీవో ఎంఎస్ నెంబర్ 86 అధ్యక్ష. దానివల్ల అప్పట్లో ఒరియా నేర్చుకుంటున్నటువంటి పిల్లలకి సగం మార్కులు హిందీ కూడా చదువుకునే అవకాశం కూడా అప్పుడు కల్పించారు అధ్యక్ష. ఎందుకంటే ఈ ఒరియా నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా కొంచెం నేషనల్ లెవెల్లో వాళ్ళు ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళకి హిందీ కంపల్సరీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ హిందీ విద్య అభ్యసించడానికి అవకాశం లేకపోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మా నియోజకవర్గాల్లో ఈ సమస్య చాలా ప్రత్యేకమైనటువంటి సమస్య అధ్యక్ష. ఎందుకంటే దాదాపు 10 డిఎస్సీలు జరిగాయి అధ్యక్ష. ఈ 10 డిఎస్సీల్లో ఈ రోజు వరకు కూడా ఒరియా టీచర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లేవు అధ్యక్ష. ఈ 10 డిఎస్సీల్లో ఈ నోటిఫికేషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఐటీడీఏ పరిధిలో శ్రీరామనగర్ కాలనీలో ఒక గిరిజన పాఠశాల ఉంది అధ్యక్ష. అక్కడ ఈ సిఆర్టీల్ని తెలుగు సిఆర్టీల్ని అక్కడ ఒరియా పిల్లలకి చదువు చెప్పడానికి అక్కడ అధ్యాపకులుగా నియమించారు అధ్యక్ష. ఒకే రోజు నైట్ అధ్యక్ష దాదాపు 300 మంది పిల్లలు అధ్యక్ష మేము ఈ చదువు చదవలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతే మేము వ్యక్తిగతంగా గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి అప్పుడు కలెక్టర్ గారితో ఐటీడీఏ పీఓ గారితో మాట్లాడి కొంతమంది ఒరియా
ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఒరియా నేర్పించే వాళ్ళని అక్కడ పెట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. దాదాపు 10 డిఎస్సీల నుంచి కూడా ఈ ఒరియా టీచర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల చాలా వరకు కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా గమనించాల్సిందిగా, అలాగే సిఆర్టీలను కూడా ఒరియా సిఆర్టీలను వేస్తే అక్కడ పిల్లలకి న్యాయం జరుగుతుంది అనేది నా ఒక అభ్యర్థన అధ్యక్ష. అలాగే ఏదైతే ఇంటర్మీడియట్ పుస్తకాలు అధ్యక్ష, ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ పుస్తకాలన్నీ కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో వచ్చేవి, ఆ పిల్లలకు చదువు వచ్చే పరిస్థితి లేదు. మరి లోకేష్ శర్మ గారి చొరవతో ఈరోజు అకాడమిక్ ఇయర్లో బిగినింగ్లోనే ఈరోజు ఇస్తున్నారు. అయితే ఈ ఇంటర్మీడియట్, ఎందుకంటే ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఎందుకంటే పిల్లలకి ఆ ఒరియా మీడియం చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒరియా మీడియంలోనే పుస్తకాలుగా నచ్చు వేయించి ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది అధ్యక్ష. ఏదైనా ఒక మంచి సంస్కరణలు ఈరోజు అది మరి అందరం కూడా బాధ్యత వహించాలి, ఇక్కడ ఉన్నటువంటి సహచర సభ్యులందరూ కూడా. ఎందుకంటే ఈరోజు భయం వేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అనాలోచితంగా స్కూళ్ళు మెర్జింగ్లు పెట్టి అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని, ఈరోజు యూనియన్స్తో మాట్లాడి, టీచర్స్తో మాట్లాడి, అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా లోకేష్ అన్న గారికి ఈ సభందరి తరపున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ బార్డర్